అసలు మహాభారతంలో కురుక్షేత్ర యుద్ధం ఎందుకు జరిగింది? ధృతరాష్ట్రుని అన్యాయ పాలన ఎలా ఉన్నింది? ఇదంతా తెలియాలంటే ఈ వీడియో చూడండి. కురుక్షేత్ర యుద్ధం కేవలం పాండవుల కౌరవుల మధ్య జరిగిన శత్రుత్వ పోరాటమే కాదు. ఇది ధర్మం అధర్మం మధ్య జరిగిన యుద్ధం. దీనికి ప్రధాన కారణాలు చాలా ఉన్నాయి. అందులో మనం ఒక 5 చెప్పుకుందాం. మొదటిది ధృతరాష్ట్రుని అన్యాయ పాలన. కౌరవుల తండ్రి ధృతరాష్ట్రుడు, గాంధారి యొక్క భర్త ధృతరాష్ట్రుడు. గాంధారికి కన్నులు లేకపోవటంతో పాటు మనసులో కూడా ఎవ్వరి మీద పక్షపాతం చూపదు గాంధారి. అతను తన కుమారుడు దుర్యోధనుడికి ఎక్కువగా ప్రేమించి పాండవుల పట్ల అన్యాయంగా వ్యవహరించాడు. పాండవుల హైకన ఇంద్రప్రస్థ రాజ్యాన్ని వారికి ఇవ్వకుండా దుర్యోధనుడికి మాత్రమే అనుకూలంగా వ్యవహరించాడు ధృతరాష్ట్రుడు. అలా దుశ్శాసనుడి పాలన ఉండేదంట. రెండవది దుర్యోధనుడి అసూయ మరియు ద్వేషం. చిన్నప్పటి నుంచి దుర్యోధనుడు అర్జునుడి నుంచి ప్రతిభ, భీముడి నుంచి ధర్మం, ధర్మరాజు నుంచి విలువలను చూసి అసూయ పడేవాడంట. అతను పాండవులను ఎన్నిసార్లు హాని చేయాలని ప్రయత్నించేవాడంట. వారికి బ్రతికుండగానే కాల్చివేయాలని కూడా ప్రయత్నించాడంట. ఎన్నో మోసపూరిత ప్రణాళికలను కూడా వేసేవాడంట దుర్యోధనుడు పాండవుల పట్ల. మూడవది జూదంలో పాండవుల అవమానం. దుర్యోధనుడు తన మామ శకునితో కలిసి జూదంలో పాండవులను ఓడించి రాజ్యాన్ని హరించాడంట. ద్రౌపదిని కోల్పోయి ఆమెను అన్ని రాజుల ముందే అవమానించారు. అది ద్రౌపది వస్త్రావరణం జరిగింది కదా, అప్పుడు ఈ అవమానం పాండవులను ప్రతిజ్ఞను రగిలించిందంట. మేము ఖచ్చితంగా గెలవాలి అనేసి పాండవులు అనుకున్నారంట. చివరిది 5వది శ్రీకృష్ణుడి శాంతి యత్నం విఫలం. పాండవుల తరపున శ్రీకృష్ణుడు శాంతి దూతగా వెళ్ళి కనీసం 5 గ్రామాలు ఇవ్వండి అనేసి దుర్యోధనుని అడిగాడు. తర్వాత దుర్యోధనుడు ఏమన్నాడంటే, సూది నులక సరిపడనంత భూమి కూడా ఇవ్వను అని ఘర్షణగా తేల్చి చెప్పేశాడంట దుర్యోధనుడు. చివరకు శ్రీకృష్ణుడు ఈ యుద్ధం జరగాల్సిందే, ఈ యుద్ధం అనివార్యం అని తేల్చి చెప్పేసి తిరిగి వచ్చేసారంట శ్రీకృష్ణుడు. తర్వాత చేసేది ఏమి లేక యుద్ధానికి ఇరుపక్షాలు సిద్ధమయ్యారంట. కౌరవుల పక్షం భీష్మ, ద్రోణాచార్య, కర్ణుడు, శకుని, అశ్వత్థామ, దుర్యోధన, దుశ్శాసన, శైల్య మొదలైన మహాయోధులు ఉన్నారంట. పాండవుల పక్షాన శ్రీకృష్ణుడు, అర్జునుడు, భీముడు, ధర్మరాజు, నకులుడు, సహదేవుడు, విరాటరాజు, శిఖండి, ఘటోత్కచ మొదలైన మహాయోధులు పాండవుల పక్షాన ఉన్నారంట. తరువాత యుద్ధం ప్రారంభమైందంట. ధర్మరాజు ముందుగా భీష్ముని పాదాలను తాకి ఆశీస్సులు పొందారంట. ధర్మరాజు భీష్ముడు ధర్మ యుద్ధాన్ని ఆహ్వానించేశారంట. కానీ అర్జునుడు భయంతో వెనకడుగేశాడంట. తన బంధువులను ఎలా చంపగలను అనేసి అర్జునుడు భయంతో వెనకడిగేశాడంట. అప్పుడు శ్రీకృష్ణుడు భగవద్గీతను ఉపదేశించాడంట. కర్తవ్యమే ప్రధానం, భావోద్వేగాలు పక్కన పెట్టు, యుద్ధం అనివార్యం, ధర్మం గెలుస్తుంది అనేసి శ్రీకృష్ణుడు భగవద్గీతను ఉపదేశించాడంట. అప్పుడు అర్జునుడు ధర్మాన్ని అర్థం చేసుకొని యుద్ధం మొదలుపెట్టారు. ఈ కురుక్షేత్ర యుద్ధంలో మనం నేర్చుకోవాల్సిన 3 పాఠాలు. 1వది అహంకారం, అసూయ మన నాశనానికి కారణం. దుర్యోధనుడి కత్తి ఎలా పట్టిందో అలా మన నాశనంకి కారణం అవుతుంది. తన అహంకారం అసూయతో నిండిపోయాడు కాబట్టి తన నాశనం అయిపోయాడు. 2వది న్యాయం ఎప్పుడు గెలుస్తుంది, కానీ చాలా ధైర్యం కావాలి. పాండవుల ధర్మ పోరాటం. పాండవులు ధైర్యంగా ముందడిగేసి పోరాటం చేశారు కాబట్టి వాళ్ళు గెలిచారు. 3వది అధర్మం ఎంత బలమైనా ధర్మం చివరికి గెలుస్తుంది. అదే యుద్ధ ఫలితం. యుద్ధంలో కౌరవులు 100 మంది ఉన్నారు. వాళ్ళు అధర్మం పక్కన ఉన్నారు కానీ వాళ్ళు గెలవలేదు. ధర్మం పక్కన పాండవులు ఉన్నారు, వాళ్ళే గెలిచారు. ఎప్పుడైనా ధర్మమే గెలుస్తుంది.
ఇది ఈ కురుక్షేత్రం యుద్ధం యొక్క నీతి. నేను ఫస్ట్ వీడియోలో చెప్పినట్టు కురుక్షేత్ర యుద్ధం ఎందుకు ప్రారంభమైంది? ఇది కేవలం రాజ్య పోరాటం మాత్రమే కాదు, నిర్ధర్మం అధర్మం, న్యాయం అన్యాయం, నీతి అనీతి మధ్య జరిగిన పోరాటం. చివరికి ధర్మమే గెలిచింది, కానీ గొప్ప మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వచ్చింది. తెలుసా? ఇది కురుక్షేత్రం యుద్ధం యొక్క కథ. కురుక్షేత్ర యుద్ధం ఎందుకు జరిగింది? మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.